విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారద్రోలి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పరిష్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన కస్పా పద్మనాభం, శంబోల హరినాథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారి జీవితంలో ఉపాధ్యాయుల కృషి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, చంద్రబాబు నాయుడు, పాటిబండ మురళి, సుబ్రహ్మణ్యం యాదవ్, జయంతి బాబు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళావతి, కేశవ చౌదరి, మురళి తదితరులు పాల్గొన్నారు. వారికి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పురస్కారం అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు రిటైర్డ్ టీచరు శంబోల హరినాథ్ బాబు మంచి కళాకారుడు, హాస్య నటుడు, వారిని సత్కరిస్తూ ఉన్నాం. వాళ్ళే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మేము ఘనంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్పా పద్మనాభం గారు, శాంబోల హరినాథ్ గారిని ఈరోజు ఘనంగా సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు తిరుపతి ప్రజలకు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు. వారి దగ్గర విద్య నేర్చుకున్న వారు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈరోజు వారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన భారత దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన ఈరోజు సూర్యుడు మనకు వెలుగునిస్తున్నారు. ఉపాధ్యాయులు మనకి జీవన జ్యోతి వెలుగునిస్తారు. తల్లి తండ్రి తర్వాత గురువుకే ప్రథమ స్థానం. అందువల్ల గురువు దగ్గర విద్యను నేర్చుకుని మనం ఈరోజు ఎంతో ఉన్నత శిఖరాలు ఇచ్చేసాము. గురువు చాలా మన జీవన విధానంలో మనం ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ప్రథముడు గురువుడే. ఆయన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులందరినీ పాదాభివందనం చేసుకుంటూ వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశాయ. సర్వే జన ఉపాధ్యాయ సుఖినో భవంతు. ఈరోజు ప్రముఖ దినం. ప్రపంచంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా నామకరణం చేసి ప్రపంచ స్థాయిలో అయితే మన భారతదేశంలో అయితే కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఉపాధ్యాయులకు అందరికీ ఆనందభరితమైనటువంటి రోజు ఈరోజు. శిష్యులు ఎందరినో వేల మందిని తయారు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచ వ్యాప్తంగా వారి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నతాభివృద్ధిని సాధించి వారు ఎన్నో ఆశయాలతో ఎన్నో ఉద్యోగాల్లో అయితే కలెక్టర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా ఉన్నటువంటి ఉద్యోగం అయినా కూడా ఆ గురువు నేర్పినటువంటి విద్యే
దాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి మరి చక్కగా వాళ్ళందరూ కూడా అభివృద్ధిని సాధించాలి. ఎక్కడన్నా గురువు వెళ్తుంటే ఒక నమస్కారం పెడితే ఆ గురువుకి అంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఇంకేముండదు. ఆస్తి పాస్తులు కాదు గురువు గారికి కావాల్సింది, ఆ శిష్యుడు అభివృద్ధి వారికి కావాల్సింది. కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీ జన్మించారు. ఆయన యొక్క జన్మ దినాన్నే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం గర్వకారణంగా మరి ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ, నా శిష్యులకు అందరికీ, ప్రపంచంలో ఎక్కడున్న వారికి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి నా పేరు కస్బా పద్మనాభన్. నేను తిరుమల ఎస్ఐ స్కూలు, తిరుపతి ఎస్ఐ స్కూలు, గోవిందస్వామి హై స్కూలు పనిచేశాను. ఈరోజు మా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మాకు శిష్యులు, మా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. అందులో మా గుండాల గోపీనాథ్ రెడ్డి గారు గురువు అంటే కానీ ఏమి పెద్దలంటే కానీ ఎంతో గౌరవం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా గురు అనేది స్నేహితులు రే గురు అని చెప్పుకుంటారు. దానికి విలువ లేదు. గురు అంటే గు ఇచ్చేసే అంధకారం, రు ఇచ్చేసే దాన్ని నివారయతే అని. అంటే గురువు అనేటివాడు విద్యార్థుల్లో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు. చిన్నతనం నుంచి కూడా గురువు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట వాళ్ళ హృదయాల్లో నాటుకుపోతాయి. కాబట్టి మంచి గురువులు మంచి శిష్యులను తయారు చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు నేను